నమస్తే. తెలంగాణలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతూ వస్తున్నాయి. ముఖ్యంగా గులాబీ పార్టీలో అయితే చాలా చాలా స్పీడ్‌గా చేంజెస్ అనేది జరుగుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. చాలామంది అయితే జాయిన్ కూడా అయ్యారు. ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ టార్గెట్ ఒకటే. తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీ పేరు వినిపించకూడదు. ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. జూనియర్సు, కింద స్థాయి నేతలైతే అనుకోవచ్చు. కానీ పెద్ద స్థాయి కేసీఆర్‌తో సమకాలీకులుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా పార్టీ మారడానికి ఆసక్తిగా ఉన్నారు. దీనికి ముఖ్యమైనటువంటి కారణం బీఆర్ఎస్‌పై వస్తున్నటువంటి అవినీతి ఆరోపణలు, అలాగే కేసులు, అరెస్టులు, రకరకాల కారణాలు ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో గనుక మనం గమనిస్తే వారి పొలిటికల్ ఫ్యూచర్ కంటిన్యూ చేయటం అనేది చాలా కష్టం బీఆర్ఎస్ పార్టీలో ఉంటే. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలామంది ముఖ్యమైనటువంటి గులాబీ నేతలు అరెస్ట్ కాబోతున్నారు అనేది కూడా బాగా వినిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ఆయా రాజకీయ పార్టీల్లో ఆశావాహులుగా ఉన్నటువంటి వారికి టికెట్ దక్కకపోతే సూసైడ్ అటెంప్ట్ కూడా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అయితే అవి ఎక్కువగా జరుగుతున్నాయి. మనం చూసాం తాజాగా జరిగినటువంటి పరిణామాలు. ఇలాంటి క్రమంలో వరంగల్ పార్లమెంటు స్థానానికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. కడియం కావ్య, కడియం శ్రీహరి కుమార్తె, ఆమె బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. వరంగల్ పార్లమెంటు స్థానానికి ఆమెను ఖరారు చేశారు గులాబీ అధినేత కేసీఆర్. ఇటువంటి సందర్భంలో ఏం జరిగిందో ఏమైందో తెలియదు. కానీ కడియం శ్రీహరి కావ్య పార్టీ మారుతున్నట్లు వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో రాత్రికి రాత్రి కేసీఆర్కి ఒక లేఖ పంపించారు. దయచేసి నన్ను మన్నించండి, నేను పార్టీలో ఉండను, పార్టీలో నేను పోటీ కూడా చేయను వరంగల్ స్థానం నుంచి అని. ఒక్కసారిగా ఇది సంచలనమైనటువంటి వార్తగా మారింది. ఇప్పటి వరకు టికెట్ కోసం రోడ్లెక్కి ధర్నాలు చేసి, ఆందోళన చేసి, అనేక రకాలుగా వారి యొక్క బలాన్ని నిరూపించుకునేందుకు రకరకాల విన్యాసాలు చేస్తుంటారు మన రాజకీయ నాయకులు. ఇలాంటి సందర్భంలో కడియం కావ్య రాసినటువంటి లేఖపై ఇప్పుడు సర్వత్రా ఒక చర్చ జరుగుతుంది. ముఖ్యంగా గులాబీ పార్టీలో అయితే ఒక రకమైనటువంటి గందరగోళం, అయోమయ పరిస్థితి. ఇప్పటికే ఆ పార్టీలో చాలా వరకు చీలికలు వచ్చాయి. చాలామంది సైలెంట్ మోడ్లోకి కూడా వెళ్ళిపోయారు. ఇటువంటి క్రమంలో కడియం కావ్య లేఖ రాయటం, తన తండ్రితో కలిసి ఢిల్లీ పయనమవ్వడం, అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలతో భేటీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో చేరికపై ఒక రకమైనటువంటి వారు కసరత్తు చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఆ లేఖపై మాత్రం విస్తృత స్థాయిలో చర్చ జరుగుతుంది. ఒకసారి మనం చూద్దాం ఆ లేఖలో కావ్య ఎలాంటి అంశాలు ప్రతిపాదించారనేది. హనుమకొండ, తేదీ 28/3/2024. శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, బారాస అధ్యక్షులు, హైదరాబాద్. ఆర్య, మే 13, 2024 నాడు జరిగే లోక్సభ ఎన్నికలలో వరంగల్ లోక్సభ స్థానం నుండి భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించిన మీకు ధన్యవాదములు. గత కొన్ని రోజులుగా పార్టీ నాయకత్వంపై మీడియాలో వస్తున్న అవినీతి, భూకబ్జాలు, ఫోన్ ట్యాపింగ్ లాంటి వ్యవహారాలు మరియు లిక్కర్ స్కామ్ లాంటి విషయాలు పార్టీ ప్రతిష్టను దిగజార్చాయి. జిల్లాలోని నాయకుల మధ్య సమన్వయం, సహకారం లేకపోవడం, ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరించడం పార్టీకి మరింత నష్టం చేస్తుంది. ఈ పరిస్థితులలో నేను పోటీ నుంచి విరమించుకోవాలని నిర్ణయించుకున్నాను. గౌరవ కేసీఆర్ గారు మరియు పార్టీ నాయకత్వం, బారాస కార్యకర్తలు నన్ను మన్నించవలసిందిగా కోరుతున్నాను. ఇట్లు డాక్టర్ కడియం కావ్య. చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలు ఈ లేఖలో పొందుపరిచారు. ముఖ్యంగా అవినీతి, భూకబ్జాలు, ఫోన్ ట్యాపింగ్ లాంటి వ్యవహారాలు మరియు లిక్కర్ స్కామ్ లాంటి విషయాలు పార్టీ ప్రతిష్టను
దిగజార్చాయి. జిల్లాలోని నాయకుల మధ్య సమన్వయం, సహకారం లేకపోవడం, ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుంది. ఎస్, వాస్తవం. కడియం కావ్య రాసినటువంటి ఈ లేఖలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలపై కావ్య తీసుకున్నటువంటి నిర్ణయం చాలా మంచిది. ఎందుకనంటే ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో ఎదుగుతున్నటువంటి వ్యక్తి కడియం కావ్య. ఇలాంటి సందర్భంలో వరంగల్ నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేసినా కూడా ఆమె గెలిచే పరిస్థితి అయితే లేదు. కాబట్టి చాలా మంచి నిర్ణయం తీసుకొని వైదొలిగారు అనేది రాజకీయ వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తున్నటువంటి మాట. ఇలాంటి సందర్భంలో ఈ లేఖపై అంటే ఇప్పటివరకు గులాబీ పార్టీలో ఈ రకమైనటువంటి పరిణామాలు కానీ పరిస్థితులు కానీ ఎప్పుడూ కూడా ఎదుర్కోలేదు గులాబీ బాస్ కేసీఆర్. ఇటువంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి అంశంగా దీనిపై చర్చ జరుగుతుంది. పార్టీలోనే కాదు, ఇతర రాజకీయ పార్టీలో ముఖ్యంగా రాజకీయ నిపుణులు కూడా దీన్ని రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలైతే ఇక గులాబీ పార్టీ పని అవుట్ అయిపోయింది, ఇక ఆ పార్టీలో ఎవరు కూడా మిగలరు. ఇలాంటి సందర్భంలో వస్తున్నటువంటి అవినీతి ఆరోపణలు, నమోదవుతున్నటువంటి కేసులు, అరెస్ట్ అవుతున్నటువంటి పింక్ లీడర్స్, ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా ఈ కావ్య లేఖ అనేది తెలంగాణలో చర్చనీయాంశమైంది.